మెయింటైన్ చేస్తే రేపు ఉదయం మీ ఆలోచన ఇప్పుడు విధంగా ఉంటది. హ్మ్. దాన్ని డెవలప్ చేయగల కెపాసిటీ వేరే వాళ్ళకొస్తది. హ్మ్. ప్రతిరోజు ఇప్పుడు టాటా ఉన్నారు. హ్మ్. రతన్ టాటా. హ్మ్. ఆయన ఆళ్ళెవరో సిద్ధార్థ టాటాకో ఎవరికో ఇచ్చారు. హ్మ్. ఆయ ఈయన ఆల్రెడీ డెవలప్ చేసింది ఆయన డెవలప్ చేయలేదు. మళ్ళీ రిటర్న్ ఇతనే కదా తీసుకున్నారు. కరెక్టే గదా! హ్మ్. కరెక్టే కదా! అంటే మీరు ఇంకో పాయింట్ చూడకండి. హ్మ్. ఈయన పక్కనుండి ఎదుటోడికి అవకాశం ఇచ్చి ఆ విధంగా డెవలప్ చేసినా బావుంటది. ఇప్పుడు నువ్వు చెప్పే ఇప్పుడు దాంట్లో నేను ఇక్కడికేమి పాయింట్. లేదు. ఈయన మొన్న ఇలా పక్షవాతం వచ్చేసింది. అది మైనర్‌లో పోయింది గనక సరిపోయింది. అదే సీరియస్ అయిపోయి హ్మ్. ఏదో అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమైతుంది సార్ పరిస్థితి? ఒక మనిషి మన కోసం ఆలోచన చేసిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నా అయ్యిండంటే హ్మ్. బాధపడాలే గానీ, మన పరిస్థితి ఏందని ఆలోచన చేయరు. మనమేం అలాగే కోట్లు పెట్టలేం, ఇప్పుడు లక్షలు మనం పెట్టలేం మన సార్. గురించి ఆలోచించారు చూడండి. మన కోసం ఇప్పుడు సృష్టి అనేది చెప్ ఒకటి అవసరం మరొకటి వినండి సార్, అవసరం వినండి అండి. ఒక్క నిమిషము. ఒక మన కుటుంబాన్ని నడిపే ఒక తండ్రి సడలన పోయిండంటే మన పరిస్థితి ఏమని మాట్లాడరాదు. మనం తండ్రి పోయిండనే కానీ బాధతోటి ఇక్కడ ఆలోచన ఒక చేయాలి గానీ, బిజినెస్ పరంగా మాట్లాడుతున్నామండి. ఒక బిజినెస్ బిజినెస్ అయినా డెవలప్ సార్, చెయ్యాలి అంటే సార్ నేనేమంటా అంటే బిజినెస్ అయినా, కుటుంబం అయినా మన గురించి ఆలోచన చేసే వ్యక్తి అందరూ సేమ్ సమానమే అది సార్. మీరెలా నమ్మేస్తారండి మన గురించి ఆలోచించిన వ్యక్తి అని? ఇప్పుడు నేను నెగెటివ్‌గా మాట్లాడితే బాగోదు. నేను నమ్మినోడినే అని చెప్తున్నాను కదా! నాలాగా నమ్మలేదని నేనెక్కడ అనుకుంటున్నా సార్ నేను. నాలాగా ఆ! నమ్మలేదనుకుంటున్నాను. ఎందుకోసమంటే, నేను ఎప్పుడైతే మీకాయనెవరో మీకు తెలీదు కనుక తెలియదు, మీరనుకుంటున్నారు. తెలియదు మాకు గానీ తెలుసు. వ్యక్తిత్వం ఆయనతో తెలుసు నాకు. కొలీగ్‌గా అది కాదు సార్. సార్, ఆయనతో సార్. కొలీగ్‌గా పనిచేసినోళ్ళున్నారు కనుక నేను నే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. లేపోతే మీలాగా నాకు ఆయన గురించి సార్ తెలియపోయిందనుకోండి, నేనొక ఒక ఆయనే మ హీరో అంటాను. ఒక్క నిమిషం సార్. ఈడ మాకు మొక్తల్లో ఒక ఫేమస్ ఆంజనేయుని గుడుంది. హ్మ్. మా మొక్తల్లో ఫేమస్ ఆంజనేయుని గుడుంది గానీ, ఎక్కడెక్కడనో బొంబాయి నుండి, ఢిల్లీ నుండి వచ్చి ఈడ దేవుని మొక్కుతారు గానీ, మీ మొక్తలో ఉన్నోళ్ళం పట్టించుకోవట్లేదు. కారణం ఏందంటే, దగ్గరున్న వ్యక్తులను ఎవరు పట్టించుకోరు. నెగెటివ్ ఆలోచన సార్ చేస్తారు. మీరు ఏ స్టోరీలు చెప్పకండి సార్. స్టోరీ కాదు సార్. మీరు చెప్తే ఇన్నాను గదా! నేను చెప్తే ఇనరా మీరు? లేనప్పుడు. ఓకే. ఫిజికల్‌గా ఆయన లేనప్పుడు. ఓకే. ఇక్కడ ఈయన చూస్తే నాకన్నీ తెలుసు. నేను మాత్రమే చేయగలను అన్నట్టుగా ఏవేవో చెప్తున్నారు. అవును. అది రాంగ్ అంటున్నాను నేను. ఎట్లా ఇగో రాంగ్? సక్సెస్ అయి హ్మ్. నాకు మొత్తం తెలుసు నేనే చేయగలుగుతాననేది రాంగ్ ఎందుకైతే సార్? తను ఒక్కడే గదా నిర్మించుకున్నది. సార్ ఒక నేనేమంటా అంటే దీపం సార్, ఒక్క ఒక నిమిషం సార్, దీపం ఒక్క నిమిషం చెప్తాను. సార్. ఒక్క నిమిషం. ఒక దీపం వెలిగినంత సేపే వెలుతురండి. హ్మ్. ఆరిపోయిన తర్వాత అక్కడ ఏముండదు. దాని ఎనకాల ఆయిల్ ఉంటేనే ఆ దీపం ఎలగగలదు. హ్మ్. అంతేగాని నేనే కాంతిరేస్తున్నాను ఆయిల్ అవసరం లేదు అంటే అవ్వదు సార్. ఇప్పుడు ఈరోజు దీపము. కిబో సక్సెస్ అవ్వాలంటే ఎనకాల మన నెట్వర్కర్స్ ఉండబట్టి సక్సెస్ అవుతుంది. హ్మ్. దాన్ని సక్సెస్ మనం చేసినప్పుడు ఆయన గూడా అది నిలబెట్టుకుంటే ఈ పాటికి ఇంకా సక్సెస్ అవుదును. హ్మ్. నాకు మాత్రమే తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆయన ఉంటున్నారు ఫస్ట్ మైనస్ పాయింట్. ఓకే. దానివల్ల ఏంటంటే రేపు ఉదయం ఏం జరుగుతది అనేది మనం ఒక గంట తర్వాత ఏంటనేది మనకు తెలీదు. ఓకే. అవునా కాదండి? ఆ! ఇది ఒక ఆల్రెడీ ఇప్పుడు మైనిట్స్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. హ్మ్. బీటీసీ అనేది ఈట్లన్నిట్లికి పోనీ ఒక మెయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ఈయన తప్ప ఇంకెవరు లేరు. హ్మ్. ఒక సాలరీ ఇచ్చుకొని ఎంతటి నెట్‌వర్క్ అయినా సరే హ్మ్. ఒక స్టాఫ్ అనేది మెయింటెనెన్స్ ఉంటది. హ్మ్. అవునా కాదండి? హ్మ్. ఎంతటి నెట్‌వర్క్ అవనియండి. హ్మ్. స్టాఫ్ అనేది మెయింటెనెన్స్ ఉంటది. ఈవెన్ ఓకే. స్కిపోలో ఒక స్టాఫ్ ఉందండి. హ్మ్. ఉన్నదా సార్? ఉన్నట్టే గదా సార్! మనమంతా ఉన్నట్టే గదా! ఎక్కడండి? మనం స్టాఫ్ కాదు. ఎందుకు గాదు సార్? మనం ఎలా మనం స్టాఫ్ అవుతామండి? స్టాఫ్ లేనిదే 12,00,00,000 మంది జనాలు జాయిన్ అయినరా సార్? ఆయన ఒక్కడు జాయిన్ చేసిండా? స్టాఫ్ అనేది ఎవ్వరు లేరు. ఆయనకి ఇప్పటికి ప్రతిరోజు పెట్టే వాయిస్‌లో గూడా ఆయనే చెప్తారు. నేనొక్కడినే స్ట్రగుల్ అవుతున్నాను. నిన్నే పెట్టారు. అవును. నేనిలా మైనీడ్స్ ఇది చేయడం వల్ల నేనొక్కడినే స్ట్రగుల్ అవ్వాల్సిన పనేముంది? ఈవెన్ టీమ్ ఉందనుకో, మా టీమ్ స్ట్రగుల్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి అనే పాయింట్ వేరేగుంటది. ఓకే. నేనే స్ట్రగుల్ అవుతున్నాను. ఇష్యూలోని ఆయన ఈరోజు సంపాదించిన ప్రతి రూపాయి గురించి మాకు తెలుసు అన్నాను. అలాగని ఆయన అందుకే తప్పు సార్ మాకు పట్టట్లేదు. గూడా మక్తల్లో మాకు ఆంజనేయుని గుడి అని తెలుసు. కానీ కాకపోతే అమెరికా నుండి వచ్చినా మాకు సంబంధం లేదు. కాకపోతే మేము పట్టించుకోము మొక్తాల్లో. ఎందుకోసమంటే దానిదేందో మాకు తెలుసు అనే ఫీలింగ్‌లో ఉంటాం కాబట్టి. ఆ మొక్ అలాగైతే నేనేదో జాయిన్ చేయను, నేనేమంటున్నా వేరే అంటే వాళ్ళకి ఈ చెప్పను. ఆంజనేయుని టెంపుల్ ఇంత పవర్ ఉందా అనేది దూరం వ్యక్తికి తెలుస్తది. నేను గూడా సరే కిలపర్తి వెంకట్రావు నేను కూడా డాడీ చెప్తాను. అనేటాయన ఏ వినండి సార్ ఒక్క టెంపుల్‌లోని నిమిషం. ఏ పవర్ ఉండదండి. 1 మినిట్ ఏదే సార్ నేను మాట్లాడనివ్వండి మనస్ఫూర్తి నన్ను గూడా. ఏ నేనేమంటా టెంపుల్‌లో అంటే ఏముండదండి. మనస్సాక్షి కోసం దేవుడిని మొక్కుకుంటాం. ఓకేనా? అంతేగాని బ్రతకడం కోసం ఏదో ఒక పని చేస్తాం. హ్మ్. ఈవెన్ ఏంటంటే నెట్‌వర్క్ అనేది ఏంటంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూస్. ఒకే దాని మీద ఆధారపడితే అది మన కుటుంబం గడిచేలాగా రూ. 10 వచ్చినా మనం జెన్యూన్‌గా ఎళ్ళిపోవచ్చు. హ్మ్.
లేదు మనం ఇంకలా చూస్తాము. తర్వాత చాలా వరకు చిరాకులొచ్చేస్తాయి. ఆ, అలా బ్యాక్‌కెళ్ళిపోతారు. ఆ, అది. అలా ఉంటాయన్నమాట అందులో. ఏదైనా మనం మనస్సాక్షి కోసం చేసుకుంటాము. ఓకేనా? మీరెంత హోప్స్ పెట్టుకున్నారో కిబో మీద ఏంటి మా టీమ్‌కి కూడా ఇప్పటికి నేను చెప్తాను. ఉమ్, మనం ఈ రోజు గురించి ఆలోచించొద్దు. రేపుడి గురించి ఆలోచిద్దాం. నేను ఆయనలో లోపం చెప్పాను గానీ కంపెనీ ఎత్తేస్తారు అని నేనెక్కడ మీకు చెప్పలేదు. ఓకే. పర్సన్ గురించి చెప్తున్నాను. ఇక అంటే పెన్‌లో ఇంక్ అయిపోతే ఒకప్పుడు రీపులు మార్చుకునేవాళ్ళం. ఇప్పుడు పెన్నుని మార్చేస్తున్నాం. ఓకే. ఆ! అలాగే నేనది కంపెనీ సక్సెస్ అవుతే మీరు సక్సెస్ అవుతారు. నేను సక్సెస్ అవుతామనే చెప్తున్నానిక్కడ. కంపెనీ ఈవెన్ సక్సెస్ మా కావాలంటే కంపెనీ నడిపించే వారి కరెక్ట్ ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. మరి అదే ఆ పర్సన్ కరెక్ట్ లేడు. ఇప్పుడు వరకు ఆయన చెప్పింది ఒక మాట కూడా చేయలేదు. ఏది కూడా చేయలేదు. ఒకటి కూడా మీరేదేదో చెప్తున్నారు గానీ ఆయన చేసిన ఒకటి కరెక్ట్‌గా చెప్పండి. బీటీసీ కరెక్ట్ రన్ అవుతుందా? లేక ఏ అంటే ఎక్స్‌చేంజ్ మీరు రన్ అలా అవుతుందా? చూడరా సార్? మీరు ఇది కరెక్ట్ అంటే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకోసం ఒక్క ప్రయత్నం నిమిషం ఆగండి. చేస్తున్నారు కాదు సార్. అది నాకు 12 సంవత్సరాలు ఆయన చెప్పే మాటలు ఓకే. ఈయన ట్రై చేస్తున్నారు. కష్టపడతాను నచ్చకపోతే లేదు. నేను ఈవెన్ అలా చెప్తున్నాను. మీకు నచ్చితే జాయిన్ అవుతారు. లేకపోతే లేదు. నేను కాకపోతే వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు. ఓకే. 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 అట్లా తెలిసిన అంటలేను కదా వ్యక్తి సార్. కనుక మనం ఒకటి చెప్తాము. లేదు సార్. మీరు చెప్పడంలో తప్పేం లేదు. మీరు ఒక వేరే కంపెనీ టేకప్ చేశారు కాబట్టి, అరే కీబోలో ఉన్నాడు అన్న కూడా చెప్తే ఒకసారి ఇంటాడేమో బాగుంది కదా అని ఆలోచనతో చెప్పిట్టారు పర్వాలేదు లేదు కానీ. మనకి ఒకేసారి కాన్సెప్ట్‌లు తెలుస్తున్నాయి. హ్మ్. ఇంగా నేనంటే ఎక్కువ నెట్వర్క్ మీద ఫోకస్ పెట్టను సార్. హ్మ్. లైట్‌గా తీసుకుంటాను. ఓకే. అంతా బాగుంది. ఇది మనకి యూజ్ ఉంటది అంటేనే నేను ముందుకొస్తాను. ఇంకో విషయం తెలుసా సార్? నేను 2008 నుండి నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరేది ఏం చెప్పారు కదా చేయను. సార్. హ్మ్. హలో. చెప్పారు కదా సార్. ఆ, ఆల్రెడీ మనం చాలా సార్లు 2008 మాట్లాడినప్పుడు చెప్పారు. నుండి ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరేది ఏం చేయలేదు. ఇప్పటివరకు కంపెనీలు మార్చుకుంటూ వచ్చాను కానీ కీబోలో వచ్చిన తర్వాత ఆయన మాటలు నాకు నచ్చాయి. ఆయన ఉన్న నీతి నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి ఆ కంపెనీ నమ్ముకున్న తర్వాత నేను వేరొక కంపెనీ కోరాదని డిసైడ్ అయిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు డిసైడ్ అయ్యి అట్లాగే ఉన్నాను. చాలా కంపెనీల సార్ వాళ్ళు మా సీనియర్లు అందరూ వచ్చి ఇది ఉంది అది ఉంది అని చెప్తే కూడా దాన్ని పట్టించుకోలేదు. నేను చాలామంది కంపెనీలు నాకు వస్తున్నాయి ఇప్పటి కూడా. అయితే నేను ఏంటంటే మార్చి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇన్కమ్ కూడా లేదు నా ఫ్యామిలీని గడపడానికి. అయినా కూడా స్ట్రగుల్ పడి ఆయన నమ్ముకొని బతుకుతున్నాను నేను. ఆయన మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి ఆ నమ్మకం నన్ను ఏదో ఒక రోజు సక్సెస్ అయితే నన్ను నమ్మకంతో ఉన్నాను కాబట్టి నేను వేరే కంపెనీ ఏం చేయలేదు. రకరకాల కంపెనీలు వచ్చి నా ముందర డబ్బు తీసుకుని చూపించిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా పర్లేదు, సరేలే వాళ్ళు ముందు తీసుకుంటారేమో కానీ నేను ఏదో ఒక రోజు 100% సక్సెస్ అయితే నా నమ్మకంతో ఉన్నా కాబట్టి ఇక్కడ కీబోని నమ్మడానికి కారణం ఏంటంటే అతని మనసు పూర్తిగా మాట్లాడుతున్న విధానం నాకు నచ్చింది, అతని నీతి నచ్చింది, అతని నిజాయితీ నచ్చింది కాబట్టి కంపెనీ కీబో అయినా కూడా అతని వ్యక్తిత్వం మంచిదనే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను నేను. ఆయన చేసే ప్రయత్నం ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు. ప్రయత్నం మాత్రమే ఫెయిల్ పాస్ కానీ వ్యక్తిత్వం కాదు కదా సార్. ఓకే సార్. యువర్ అతను చాయిస్ సార్. ఇంకెందుకంటే ఉమ్, నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి అంతకుముందు మాకు తెలియదు కాబట్టి అతను మాకు పరిచయం అయినప్పుడు ఉంటే ఒక మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఆయన కాలు చెయ్యి ఇదైపోయినా కూడా మాట్లాడడానికి సరిగా రాకపోయినా కూడా అంత తపన పడి ప్రజల కోసం దండలాడుతున్నాడు. ఒక కంపెనీ పాకులాడుతున్నాడు అంటే ఏ ఎండి కూడా అట్లా పాకులాడాడు. కోట్ల డబ్బు ఉండి లెగ్జర్ లైఫ్ చూసుకునేటోళ్ళు ఉంటారు కానీ ఆయన అదే సాదార్ సీదరగా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా అతను సూట్ వేయలేదు. ఎందుకోసం అంటే ఒక దండ వేయలేదు, సన్మానం చేయలేదు అంటే అది నాకు నచ్చింది. నా వ్యక్తిత్వం కూడా అదే. సాధారణంగా ఉండి కోట్లు సంపాదించమని అవకాశం ఇవ్వాలి కానీ నేను హంగామాలు ఆర్భాటాలు చేస్తే పెద్ద పెద్ద లక్షలు లక్షలు పెట్టి నేను కార్లు కొని మొత్తం మీటింగ్లు పెట్టుకుంటా ప్రోగ్రామ్ చేస్తానే కంపెనీలను చూశాను నేను కానీ అట్లాంటి కంపెనీలు నాకు నచ్చలేదు. అవన్నీ మోసపూరితమైన కంపెనీలు. ఎందుకోసం అంటే వేషం వేసుకొని మనల్ని అంతా అట్రాక్షన్ చేసే కంపెనీలు మోటివేషన్ చేస్తాయి. కానీ ఈయన ఎక్కడ మీటింగ్ లేకుండా కూడా ఈ 12 కోట్ల టీంని తీసుకొచ్చాడంటే ఒక మాట ఆల్ ద తీరుతోటే బెస్ట్ సార్. సార్. అది నాకు నచ్చింది కాబట్టి సరేలే సార్, నాకు ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబట్టి అతను నమ్ముకొని ఉన్నాను. నా కంపెనీ ఉన్నా పోయినా పర్వాలేదు కానీ ఆయన మనస్తత్వం నాకు నచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు ఆయన దగ్గర కావాలని కోరుకుంటాను నేను కూడా. ఓకే. మల్లెల వెంకట్రావు గారు తెలుసు కదండీ మీకు. మీ అప్లైనర్ అనుకుంటా. మల్లెల వెంకట్రామన్. ఆ! వీళ్ళంతా దొంగలు సార్, నేను డైరెక్ట్ చెప్తున్నా. దొంగల్ని దగ్గర పెట్టుకున్నాడు ఆయన తెలియక పాపం. హుహు. డైరెక్ట్ చెప్తున్నాను నేను. నా అప్లైనర్ కాదో నాకు తెలియదు కానీ వీళ్ళంతా దొంగలు. 30 మంది సీఈఓలలో కొంతమంది దొంగలు. ఆ దొంగలకే చేతులకు తాళం చేయలు ఇచ్చిండు ఆయన.
అంత ఫ్రాడ్ చేసి అతన్ని మోసం చేసి అతన్ని నెగిటివ్ చేసి దూరం అయిండ్రు. మళ్ళీ ఇప్పుడు దగ్గరికి వస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు దగ్గరికి వస్తారనే నమ్మకంతో ఉన్నాము. నిజమైన వ్యక్తులు దగ్గరికి అయ్యే రోజులు వస్తాయి దగ్గర. ఈ దొంగలు దూరం అవుతారని నేను 100% చెప్తున్నా. ఈ దొంగలకి తాళం చేయించుండు ఆయన. 100% చెప్తున్నా. ఆయన కూడా చెప్పండి. ఎవరికి చెప్పాలి? వెంకట్రావు సార్ కూడా చెప్పండి. దొంగలకి తాళం చేయి ఇచ్చావంట, ఇంకా నిజమైన మనం వ్యక్తుల దగ్గర మనం చెప్పితే ఆయన వినే వాళ్ళకి వెళ్ళట్లేదు. ఒక్క నిమిషం. ఏదేదో చెప్తారు, దాంట్లో జెన్యూ ఉండదు, మళ్ళీ స్టక్ అయింది అంటాడు, మళ్ళీ 4 రోజుల ముందు నేను ట్రై చేస్తున్నాను అంటాడు. ఏవేవో ఇప్పుడు చూడండి, మైనీట్స్ లో ఆయన ఎంత పెద్ద రాంగ్ వేస్తున్నాడు. ఒక టీం వెళ్తుంటే ఆ టీం కాదనుకోండి, మీరు ఎవరికైనా రిఫరల్ ఇచ్చుకోండి అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పట్టుకొని ముందు నుండి రిఫరల్ లింకులు తీసుకొని ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటారు. మరి అక్కడ రాంగ్ స్టెప్ కదా, 2 స్టెప్స్. నీకు వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ 25 లెవెల్స్ ఇచ్చేస్తాను అంటారు, ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తాను అంటారు. అలాగా ఏంటి? ఆ టీం కొలప్స్ అయిపోద్ది, ఆ టీం చిరాకు వచ్చేది, అవతల ఏదో పెద్ద లీడర్ అనుకుని ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఇంకో కంపెనీ గురించి చెప్తాడు. ఏ కంపెనీ సార్? నాకు మీరు మీరు ఏ కంపెనీ గ్యారంటీ వారంటీ ఇస్తారు సార్? నాకు చెప్పండి, నేను జాయిన్ అవుతాను. నేను ఏ కంపెనీ గురించి గ్యారంటీ ఇవ్వలేం, వారంటీ ఇవ్వలేమండి. మళ్ళా ఏ కంపెనీలో కూడా గ్యారంటీ లేదు, వారంటీ లేనప్పుడు వాళ్ళు ఎవరో కంపెనీ స్థాపించిన వాళ్ళు ముఖం తెలియనప్పుడు వాళ్ళని నమ్మి మనము 100 మందిని చేపేయడం ఎలా? మనం మరి కూడా ఇప్పుడు ఎలా చేశారు? ఎలా చేశాను? కీబోర్డ్ కిలపర్తి ఇక్కడ వెంకట్రావు నమ్మాను సార్, నేను చెప్తున్నా. అన్ని కంపెనీలు వేరు, ఈ కీబో కంపెనీలో ఉన్న కిలపర్తి వెంకట్రావు సారు వేరు. ఎందుకోసం వేరంటే ఆయన మాటల్ని నమ్మి నేను కనెక్ట్ అయిపోయి నాలాక నా వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆయన లోపల ఉంది కాబట్టి నమ్మకంతో నేను అన్ని కంపెనీలను వదులుకొని అన్ని కంపెనీలో కూడా నేను వ్యతిరేకించాను. నేను చాలాసార్లు కంపెనీలో కూడా ఎదురు మాట్లాడాను. ఎందుకోసం మాట్లాడానంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ మాత్రమే ఒక వ్యక్తిత్వం నాకు నచ్చింది. చెప్పింది ఏంటి చేసింది ఏంటి ఒకసారి నాకు చాలా కంపెనీలు సార్, చూపించవు అండి. ఉదాహరణకి ఏడిఎంఎస్ వాళ్ళు గురించి ఎవరో చెప్పాను. వదిలేండి, వాళ్ళు వదిలేండి. నాకు కివో గురించి ఆయన చెప్పి చేసింది ఏంటో ఒకసారి ఇప్పటి వరకు ఏం చెప్పిండో అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కార్లు ఇచ్చాడు, ఇచ్చాడు. వాళ్ళు ఈఎంఐ కట్టుకోవడానికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కార్లు ఇచ్చాడంటే 375 మంది. చూడండి సార్, కార్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా కార్లు తీసుకోమని కాదు. కారు విన్నర్ కాండి, కారుకు సంబంధించిన కాయిన్స్ మీకు ఈఎంఐ రూపకంగా పడతాయి, మీరు కారు తీసుకోండి తీసుకోకపోండి. బైకులు ఈఎంఐ పడతాయి, బైక్ తీసుకోండి తీసుకోకపోండి, మీ ఇష్టం. అది ఖచ్చితంగా బైకే తీసుకోవాలని ఆయన బైక్ ఇప్పలేదు. బైక్ మొబైల్ కి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చాడు, కారుకి ఇవ్వలేదండి. కారుకు ఎప్పటి వరకు అంటే రీసెర్చ్ ప్రోగ్రాంలో ఉన్న నా వరకు మాత్రమే ఛాయిస్ పెట్టిండు. తర్వాత నెక్స్ట్ మీ ఇష్టం అని చెప్పాడు. అయితే ఇక్కడ అది కూడా పెట్టలేదు. ఒకసారి కార్లు ప్రమోట్ చేశారా అప్పుడు కూడా. ఇప్పుడు నేనేదో వేరే కంపెనీ మిమ్మల్ని దింపేయడానికి కాదు, మీ ఇష్టం. మీరు నాకు చెప్పారు, ఓకే అలా